విజన్ డాక్యుమెంట్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ విజన్ డాక్యుమెంట్ బట్టి కూడా చూస్తే ఏదైతే 2014, 15, 2018, 19 మధ్యలో పెరిగామో దాదాపు 13.21%. అదే గ్రోత్ రేట్ గనక మనం పెరుగుంటే గనక ఖచ్చితంగా 2047, 48కి మన జిఎస్డిపి 292 లక్షలు ఉండేది. అండ్ అదే విధంగా 18 టైమ్స్ అన్నమాట జిఎస్డిపి పెరిగేది. అండ్ తలసరి ఆదాయం దాదాపు 49 లక్షలు అయిపోయేది. ఏది 13.5% చొప్పున పెరుగుంటే ఏదైతే గనక 14, 15, 18, 19 మధ్యలో నమోదు చేసామో ఆ విధంగా పెరుగుంటే, అదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టుకున్న టార్గెట్ కూడా కనీసం 15% చొప్పున పెరగాలి ప్రతి సంవత్సరం అని. ఈ సంవత్సరానికి కూడా నిర్దేశించింది దాదాపు 17% చిల్లర. కాబట్టి 15% చొప్పున పెరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 25 టైమ్స్ అన్నమాట పెరగటం. అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం దాదాపు 66 లక్షలకు అన్నమాట జారటం కూడా ఖాయం. ఇది 2047, 48కి అంచనాలు. ఆ విధంగా పెరిగితే రెసెషన్ అంటూ వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఏమన్నా ఎకానమీస్ దెబ్బతిన్నా కనీసం మనం 10.3% అయితే మినిమం ఆఫ్ ది మినిమం పెరుగుతాం. కాబట్టి ఆ 10.3% చొప్పున పెరిగినట్టు ఆలోచిస్తే కూడా దాదాపు 9 టైమ్స్ అన్నమాట జిఎస్డిపి పెరగటం. అండ్ తలసరి ఆదాయం 25 లక్షలు తలసరి ఆదాయం కూడా వచ్చే సూచనలు ఉన్నాయి అప్పటికి. బట్ ఖచ్చితంగా 15% ఈస్ ద టార్గెట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2047 to 2048. నెక్స్ట్ 22 సంవత్సరాలకి అది టార్గెట్ అని కూడా గుర్తుంచుకోవాలి.